భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచ కప్ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో టీమిండియా ఫైనల్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. ఈ చారిత్రక విజయం తర్వాత భారత ఆటగాళ్లకు మెరిసిపోతున్న ప్రపంచ కప్ ట్రోఫీని బహూకరించారు. అయితే క్రికెట్ అభిమానులకు ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారత జట్టుకు అప్పగించిన ఈ అసలు ట్రోఫీని కొద్దిసేపటికే వెనక్కి తీసుకుంటారు. దీనికి కారణం ఐసీసీ నిబంధనలే. ఐసీసీ టోర్నమెంట్లో అసలైన ట్రోఫీని విజేత జట్టు ఎందుకు ఇవ్వదు? దానికి బదులుగా ఏమి ఇస్తారు? ఆ వివరాలు ఈ వార్తలో చూద్దాం. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ ఐసీసీ టోర్నమెంట్ను గెలిచినా విజేత జట్టుకు అసలైన ట్రోఫీని శాశ్వతంగా ఇవ్వరు. బహుమతి ప్రదానోత్సవం, ఫోటో సెషన్ తర్వాత అసలు ట్రోఫీని తిరిగి ఐసీసీకి అప్పగించాలి. దీనికి బదులుగా విజేత జట్టుకు డమ్మీ ట్రోఫీని ఇస్తారు. ఈ డమ్మీ కూడా దాదాపు అసలు ట్రోఫీలాగే ఉంటుంది. దీని తయారీలో బంగారం, వెండి కూడా వాడతారు. ఐసీసీ 27 సంవత్సరాల క్రితమే ఈ నిబంధనలు తీసుకొచ్చింది. అసలైన ట్రోఫీ దొంగతనానికి గురికాకుండా లేదా పారవకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నారు. అసలైన ట్రోఫీని ఐసీసీ దుబాయ్ ప్రధాన కార్యాలయంలో భద్రపరుస్తారు. భారత జట్టు అందుకున్న ప్రపంచకప్ ట్రోఫీ డిజైన్ విశేషాలు చాలా ప్రత్యేకమైనవి. మహిళల ప్రపంచకప్ 2027 ట్రోఫీ బరువు 11 కిలోలు. దీని ఎత్తు దాదాపు 60 సెంటీమీటర్లు ఉంటుంది. ట్రోఫీ వెండి, బంగారంతో తయారు చేశారు. దీనికి 3 వెండి స్తంభాలు ఉన్నాయి. అవి స్తంప్స్ బేల్స్ ఆకారంలో ఉంటాయి. పైభాగంలో రౌండుగా బంగారంతో చేసిన గ్లోబ్ ఉంటుంది. ఈ ట్రోఫీపై ఇప్పటి వరకు ప్రపంచకప్ గెలిచిన జట్ల పేర్లు చెక్కి ఉంటాయి. ఈసారి మొదటిసారిగా భారత్ పేరు కూడా ట్రోఫీపై చేరింది. ఇప్పటివరకు జరిగిన 13 ప్రపంచకప్ ఎడిషన్లలో ఆస్ట్రేలియా 7 సార్లు, ఇంగ్లాండ్ 4 సార్లు, న్యూజిలాండ్ 1 సారి, భారత్ 1 సారి టైటిల్ను గెలుచుకున్నాయి.